2026 పరాభరామ సంవత్సరం మే నెల. ముందుగా తెలుసుకోవాల్సింది మకర రాశి గురించి. వీటి నక్షత్ర బలాలు: ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రావణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము. ఈ 3 నక్షత్రాలు ఈ యొక్క రాశిగా మకర రాశి గల వాళ్ళకి వర్తిస్తాయి. ఈ 3 నక్షత్రాలు గల వాళ్ళల్లో మకర రాశి సంకల్పానికి సంబంధించిన ఒక గ్రహ బంధాలు వేరే ఉంటాయి, శని బంధాలు వేరే ఉంటాయి, దుష్ట శక్తులు వేరే ఉంటాయి, దృష్టి దోషాలు వేరే ఉంటాయి, గ్రహస్థితులు వేరే ఉంటాయి, నవగ్రహ దోషాలు వేరే ఉంటాయి. ఇలాగా కొన్ని దోషాలు, కొన్ని గ్రహాలు, కొన్ని దృష్టిలు, కొన్ని ప్రభావాలు ఎక్కువగా ఈ మకర రాశి గల వాళ్ళకి ఈ 3 నక్షత్రాల్లో మూలా నక్షత్రము, తర్వాత వీళ్ళకి శ్రావణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఈ నక్షత్రాల్లో ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఈ ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోయింది కదా అని అనుకోవద్దు. ఖచ్చితంగా వీళ్ళకి పరాజయానికి కూడా దారితీస్తాయి, జయానికి కూడా దారితీస్తుంటాయి. ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి ఏ పని చేసినా కూడా బాధ్యత పరంగా చేయలేరు, చేద్దామని అనుకుంటారు. ఈ నక్షత్ర పరంగా ఎవరికి అనుకూలంగా రాదు. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని నక్షత్రాల బలాలను బట్టి కొంతవరకు నష్టాలు కూడా కొన్ని జరుగుతుంటాయి. ప్రశాంతత జరగదు, డబ్బు నిలబడదు, అధికారంలో ముందు పోతుంటారు. చేసే ప్రతి ఒక్క పని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఈ రాశి వారు ఎంత సంపాదించినా మిగులుబాటు ఉండదు, సంపాదించాలన్న ఆదుర్త తప్ప ఏ పని చేసినా కూడా వీళ్ళకి లక్ష్మి కలిసి రాదు. ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు కొన్ని నష్టాలకి దారి తీస్తుంటాయి. కొన్ని చెడుదారులలో తప్పిదాల వల్ల వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఇకపోతే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో. తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉండే ఒక ఉద్యోగపరంగా కావచ్చు, లేకుంటే చేస్తున్న పనిపరంగా కావచ్చు, కొంతమంది ఆలోచన కలిగిన వాళ్ళు కొత్త స్నేహంగా పరిచయాలు అవుతుంటారు. ఈ పరిచయాల వల్ల కూడా నష్టం జరుగుతుంది. అందులో కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. దీన్ని గ్రహించి నడుచుకుంటేనే వాళ్ళకి ఆ మకర రాశి గల వాళ్ళకి, ఈ నక్షత్రం గల వాళ్ళకి పొంతన ఏర్పడుతుంది. ఆ పొంతన ఏర్పడ్డప్పుడే ధనాన్ని సంపాదించే తెలివితేటలు, గుణాన్ని నిలబెట్టుకునే ఒక సంప్రదాయాలు, మంచి చేయాలనుకున్న ఒక ఆలోచనలు వీళ్ళకి అన్యోన్యతగా కలిగి వస్తుంటాయి. ఈ రాశి వాళ్ళల్లో కఠినమైన ప్రయత్నాలు ఎక్కువగా తీసుకుంటారు, మౌనాలు ఎక్కువగా పాటిస్తుంటారు, భయంకరమైన బాధపడుతుంటారు. వీటన్నిటికీ కారణం అనేది ఈ నక్షత్రాలలో ఒక్కొక్కటి ఒక విధంగా జరుగుతూ ఈ రాశి గల వాళ్ళు తర్వాత మంచి చేయాలనుకునే సంకల్ప బలం రాబోయేసరికి చెడు సంభవించేస్తుంది. చెడు సంభవించే సమయంలో వీళ్ళకి ప్రశాంతత, మనశ్శాంతత ఉండదు. ఏమి జరుగుతుందో ఏమి జరగకపోతుందో తెలియదు. బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తర్వాత కావాల్సిన కుటుంబం వల్ల కావచ్చు, కాకపోతే వేరే ఒక మనిషి వల్ల కావచ్చు, వీళ్ళకి నష్టం జరుగుతుంది, కష్టాలు కలుగుతాయి, బాధలు పడతారు, మనశ్శాంతాలు కలగనీయకుండా చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళకి ఎవరైనా ఉండుంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఆ సంప్రదించేట్టుకైతే ఈ రాశి గల వాళ్ళకి, నక్షత్రం కలిగిన వాళ్ళకి దానికి తగినట్టుగా పరిష్కారాన్ని అందజేసి పరిపూర్ణమైన భవిష్యత్తును అందుకునేలాగా మీకు మంచి మార్గాన్ని నడిపిస్తారని సర్వే జనా సుఖనో భవంతు, అష్టైశ్వర్య మనోస్థితి ప్రాప్తి పరిపూర్ణంగా చెప్తారు. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా 2026 ఈ మే నెలలో కుంభరాశి గురించి తెలుసుకున్నాం. ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు భగవంతుడిచ్చిన సంకల్ప బలాన్ని ఆ శతభిష నక్షత్రంలో, ఆ ఒక్క పూర్వషాఢ నక్షత్రంలో ఈ యొక్క నక్షత్రాల వల్ల ఈ యొక్క కుంభరాశి అధికంగా వీళ్ళకి ఆదాయాన్ని చేకూర్చే ఒక సంకల్ప బలం ఉంటుంది. అంటే వీళ్ళు ఏ కార్యం అనుకున్నా ఈ కార్యాన్ని ముందుగా ఎవరితో చెప్పి చేస్తే వాళ్ళకి జరగదు. డబ్బు నిలబెట్టుకోవాలి అనుకుంటే మనసులో పెట్టుకొని ఈ కార్యాన్ని పూర్తి చేయాలి. ఏదైనా సరే వాళ్ళు చేసే పని మనసుకి శాంతి కలుగుతుంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది, ధనధాన్యాలు కూడుకుంటాయి, తర్వాత అష్టైశ్వర్యాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి, సంపాదించిన డబ్బు నిలబడుతుంది. తర్వాత
వీళ్ళు ఏ పని చేసినా కూడా వీళ్ళకి అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో. ఈ రాశి గల వాళ్ళు కొన్ని మానసిక బాధలు పడుతుంటారు కొంతమంది. అది ఎలా అంటే అది భార్య వలనో లేకుంటే బయట ఒక స్త్రీ వలనో సమస్యలు కూడుకొని వీళ్ళకి కంటికి కునుకు పట్టదు, ఏ పని చేసినా కలిసి రాదు, పని చేపించాలన్న మనస్తత్వం ఉన్నా కూడా చేయలేరు. వాళ్ళు ఏకాగ్రతని దాటిపోతుంటారు, అది కోల్పోతుంటారు ఎక్కువగా. ఏకాగ్రత కోల్పోయినప్పుడు మనిషి మైండ్ కరెక్ట్గా పనిచేయదు. అదేవిధంగా ఉద్యోగకరంగా కావచ్చు, లేకుంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు. అందులో వాళ్ళు డాక్టర్లు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రైవేట్గా చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళకి రకరకాలైన పనులు చేసే వాళ్ళ దాంట్లో ఇటువంటి సమస్య ఎక్కువగా కూడుకుంటుంది. కుటుంబ సమస్యల వల్ల, స్త్రీ వల్ల, తర్వాత ధనం వల్ల, వీళ్ళు చేసే ఉద్యోగాల వల్ల, వచ్చి రాకుండా ఉద్యోగాల వల్ల ఇవన్నిటి వాడి ఎఫెక్ట్ పడిపోయి వాళ్ళు ఆ పనులు చేయకుండా పోవడము, మనశ్శాంతి లేకుండా పోవడము, వీళ్ళ డబ్బును కోల్పోవడము, కంటికి కునుకు లేకుండా పోవడము, ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఈ యొక్క ప్రభావం నుంచే చేకూర్చుకుంటాయి ఈ రాశి వల్ల. కొంతమందికి అయితేనే. ఇక కొంతమంది అయితే ధనాధాన్యంతో సంతోషంగా పిల్లా పాపలతో కుటుంబంతో భార్య భర్తలతో సంతోషంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా ఆ పని చేయలేకుండా పోవడము, ప్రశాంతత దొరకకుండా పోవడము, ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడము, వీళ్ళకి సాయం చేస్తున్న వ్యక్తులు కూడా సాయం చేయకుండా పోవడము, డబ్బు చేతికి వచ్చి నిలబడకుండా పోవడము, తర్వాత లేనిపోయిన సమస్యలు వీళ్ళకి అడ్డుగా తగలడము, ఇటువంటి అన్నీ కొంతమంది ఉద్యోగాల ద్వారా కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, లేకుంటే పనులు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, బిజినెస్లు కావచ్చు, వీళ్ళకి నష్టాలు కలిగించే ఒక విధంగా ఈ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి కొంతమందికి. అవి ఎలా ఉంటాయంటే ఆ పరిమాణాలు కుటుంబంలో భార్య భర్తలు దూరం అయిపోవడం, లేకుంటే వాళ్ళ సమస్యలు పెద్దదైపోయి వాళ్ళ సమస్యలను దారి తీయడానికి ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకుంటే సంపాదించిన ధనము దూరం అయిపోయి వీళ్ళ దరిద్ర దోషాన్ని నెత్తిన పెట్టుకోవడం, ఏ కార్యం చేసినా కార్యంలో వీళ్ళకి ఖర్చు రాకుండా పోవడం, నష్టపరిహారాలు చేకూర్చడము, చేసే పనులను బట్టి కొన్ని అవమానాలు జరగడము, కొంతవరకు బయట నుంచి వ్యక్తులు కూడా వీళ్ళని దరిచేరి వాళ్ళ దరిచేరిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆ సమస్యల్ని తీసుకొచ్చి పెట్టడము ఇలాగ జరుగుతుంటాయి కొంతమంది. అదేవిధంగా వీళ్ళు చేసే ఒక ప్రతి పనుల్లో నికరం అనేది ఉండదు. అంటే ఆ నికరం అనేది ఎలా ఉంటుంది అంటే పట్టుదలతో చేయాలనుకున్న లక్ష్యము దూరం కావడము, పర్టికులర్గా దాన్ని చేసి తను సాధించాలని ఒక లక్ష్యాన్ని కోల్పోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి వాళ్ళకి. అది బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకుంటే ఆస్తి గొడవలు కావచ్చు, కుటుంబంలో చేయాల్సిన పనులు కావచ్చు, లేకుంటే కోర్టు సమస్యలు కావచ్చు, లేకుంటే ప్రేమికులు కావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళకి ఒత్తిడి తెచ్చి ఆ కుటుంబం మీద భారం పడిపోయి, ఆ వ్యక్తి మీద భారం పడిపోయి, అది స్త్రీ పురుషులే కావచ్చు, లేకుంటే స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఏకదాటిగా చేయాల్సిన అనుకున్న పనులన్నీ వాళ్ళ కుటుంబంలో అందరి ద్వారాగా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. కంటికి కొడుకు లేకుండా, మనశ్శాంతి లేకుండా, డబ్బు పోగొట్టుకొని, ఆధారాన్ని పోగొట్టుకొని, ఉన్న ఆధారాన్ని కూడా పోగొట్టుకొని నష్టపరిహారాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక గుడి గోపురాలు పూజలు పురస్కారాలు చేసుకుంటుంటారు. అయినా సరే వాళ్ళకి ఆ పరిష్కారం దొరకకుండా పోవడము, దేవుడు అందజేయకుండా పోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ రాజుగారిని సంప్రదించండి, గురువు గారిని. కంపల్సరిగా మీకు దానికి తగినట్టుగా ఫలితాన్ని అందజేస్తాను. డబ్బు నిలబడేలాగా, ధనం నిలబడేలాగా, మీకు అన్ని విధాలుగా మనశ్శాంతి కలిగేలాగా, మీ సమస్యలకు పరిష్కారం దొరికేలాగా మీకు ఖచ్చితంగా పరిపూర్ణమైన పరిష్కారాన్ని అందిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.